హాయ్ అండి, నా పేరు బాలు. వెల్కమ్ టు మై ఛానల్ బాలు ట్రావెల్ వ్లాగ్స్. ఇవాళ మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది షోలాపూర్, పండర్పూర్, తుల్జాపూర్. ముందుగా మనం కోనార్క్ ఎక్స్ప్రెస్ కోసం ఇక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎట్టకేలకు మన ట్రైన్ అయితే వచ్చింది. ఇది డైలీ ఉంటుందండి. కోనార్క్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు షోలాపూర్ వెళ్తుంది. మనమైతే ఇప్పుడు ట్రైన్ ఎక్కేసాం. ఇప్పుడైతే మనము షోలాపూర్కు బయలుదేరాం. మరొక 5 గంటల్లో మనం షోలాపూర్లో ఉంటాము. అక్కడి నుంచి మనము ఏదైతే మన వైష్ణవ ఆలయాలు ఉన్నటువంటి పండర్పూర్ టు తుల్జాపూర్ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మరి ఎక్కడి నుంచి వెళ్ళాలి అంటే మన సికింద్రాబాద్ నుంచి డైలీ ట్రైన్ ఉంటుంది కోనార్క్ ఎక్స్ప్రెస్. తర్వాత నాంపల్లి నుంచి కూడా మనకు షోలాపూర్కు అందుబాటులో ట్రైన్స్ ఉంటున్నాయి. మనం డైలీ ట్రైన్స్ కూడా ఉన్నాయి, వీక్లీ ట్రైన్స్ కూడా ఉన్నాయి. మనం ఏదైతే వెళ్ళొచ్చు. ట్రైన్ కాస్ట్ 250 రూపీస్ మాత్రమే, చాలా తక్కువ ఉంటుంది. మనం ఒక 5 అవర్స్లో రీచ్ అవుతాం. ఎట్టకేలకు మనమైతే ఒక 5 అవర్స్ జర్నీ తర్వాత మనము షోలాపూర్ చేరుకుంటాము. షోలాపూర్ తర్వాత మనం అక్కడి నుంచి పండర్పూర్ వెళ్ళాలి. ఒక 5 గంటల ప్రయాణం తర్వాత మనమైతే షోలాపూర్ రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ఇక్కడి నుంచి మనకు బస్టాండ్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి పండర్పూర్కు చాలా బస్సులు ఉన్నాయి. నాకైతే షోలాపూర్ నుంచి పండర్పూర్కు 180 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడి నుంచి ఒక 2 అవర్స్ తర్వాత మేము పండర్పూర్ చేరుకున్నాము. పండర్పూర్ ఇండియాలోని మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా చంద్రభాగ నది ఒడ్డున ఉంది. ఇది మహారాష్ట్రలోని ప్రముఖ యాత్రాస్థలం. అయితే పురాణాల ప్రకారం అతను తల్లిదండ్రుల సేవలో ఉండి వారిని వదిలి వెళ్ళడానికి నిరాకరించాడు. అయితే తన తల్లిదండ్రుల పట్ల కుండలీకుని భక్తికి ముక్తుడైన విష్ణువు ఇటుకపై నిలబడి అలాగే ఉండిపోయాడు. ఇదే కాలక్రమేణా పండరిపురంగా మారింది. హాయ్ అండి, ప్రస్తుతానికైతే మనం పండర్పూర్ చేరుకున్నాము. ఇక చూసేదంతా మనదంతా ఇది పండర్పురము. అయితే ఇక్కడ భగవంతుని దర్శనాలు 2 రకాలుగా ఉంటాయండి. అందులో ఒకటి స్పర్శ దర్శనము అండ్ ముఖ దర్శనం అని 2 రకాల దర్శనాలు మనకు ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ దర్శనమే, ఎటువంటి ఛార్జెస్, డబ్బులు కానీ టికెట్ కానీ ఏది ఉండదు. అయితే స్పర్శ దర్శనం అంటే భగవంతుని యొక్క పాదాలని మనము సాక్షాత్తు దగ్గరగా తాకడానికి వీలుగా ఉంటుంది. అయితే ముఖ దర్శనం అయితే మాత్రం తొందరలో ఒక 1 అవర్లోనే అయిపోతుంది దర్శనం. ఇది ఓన్లీ దూరం నుంచి చూడడానికి మాత్రమే ఈ ముఖ దర్శనం మనకు ఉంటుంది. అయితే ఇక్కడ రూమ్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు మనకు గజానన్ మహారాజ్ మఠం కనిపిస్తుంది. ఇందులో రూమ్స్ అయితే సింగిల్స్కి ఇవ్వరు, ఫ్యామిలీ వాళ్ళకే ఇస్తారు. నేను ఫ్యామిలీతో వెళ్ళాను కాబట్టి నాకు 375 రూపీస్ పర్ రూమ్ పడిందండి. మనము లోపలికి వెళ్ళగానే రూమ్కి సంబంధించిన ఒక ఆఫీస్ ఉంటుంది. అందులో మన ఆధార్ కార్డ్ నంబరు, డీటెయిల్స్, మన స్టేట్ కోడ్ అన్నీ నింపిస్తే మనకు రూము ప్రొవైడ్ చేస్తారు. గుర్తుంచుకోండి, గజానన్ మహారాజ్ మఠము. ఇక్కడ మీల్స్ కూడా చాలా తక్కువ ధరకే లభిస్తాయి. 60 రూపీస్ ఫర్ మీల్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే పాలు, కాఫీ, టీ ఇందులోనే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నీట్నెస్ ఎంత బాగుంటుందంటే మీరు మళ్ళీ వచ్చినప్పుడు కూడా మీరు ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు. పిల్లలు ఆడుకోవడానికి గార్డెన్స్, చిన్న టెంపుల్స్, చాలా చక్కటి వాతావరణంలో ఈ గజానన్ మహారాజ్ మఠం అనేది ఇక్కడ స్థాపించారు. ఇక్కడ నుంచి మనకు పండర్పూర్ మెయిన్ టెంపుల్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది.
ఇక్కడ దర్శనం తర్వాత మనకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది టెంపుల్ తరపున. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు మనకు కంటిన్యూస్గా మీల్స్ ప్రొవైడ్ చేస్తారు. అందులో చపాతి, రైస్, కర్రీస్ కూడా ఉంటుంది ఇక్కడ. కాకపోతే చాలా టేస్టీగా ఉందండి, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది కనబడేది మనకు స్వామివారి యొక్క టెంపుల్ యొక్క ముఖ ద్వారము. ఇదైతే ముఖ దర్శనానికైతే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు. కానీ మనకు స్పర్శ దర్శనం అంటే స్వామివారి పాదాలని తాకాలనుకుంటే మాత్రం ఒక 3 అవర్స్ బ్రిడ్జి పై నుంచి వెళ్ళి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళి మనం మాత్రం దర్శనం చేసుకోవాలి. అయితే దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఫోన్ను మాత్రం లాకర్లో పెట్టి మాత్రం వెళ్ళాల్సింది, లోపలికి అలో ఉండదు. దర్శనం తర్వాత నేనైతే ఇక్కడ గుర్రపు బండి మీద మళ్ళీ రిటర్న్ బస్టాండ్కి బయలుదేరాను. మళ్ళీ షోలాపూర్ బయలుదేరాను. షోలాపూర్ నుంచి మళ్ళీ తుల్జాపూర్ వచ్చేసాను. ఇప్పుడు మీరు చూస్తుందంతా తుల్జాపూర్ అమ్మవారి టెంపుల్ లైన్ అండి. ఇది క్యూ, దర్శనానికి కోసం క్యూ కట్టిన భక్తులు. ఇక్కడ స్నానం చేయడానికి ఇది ఒక క్యూ ఉంటుంది, దర్శనానికి వేరే క్యూ ఉంటుంది. ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి, కానీ నేను తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళాల్సి ఉండడం వల్ల, ట్రైన్ టైం అవుతుండడం వల్ల 1 అవర్ 2 అవర్స్లోనే దర్శనం చేసుకొని వెళ్ళడానికి వచ్చాను. ఈ టెంపుల్ని చూస్తే నాకైతే చాలా పురాతనమైన టెంపుల్ లాగా కనిపిస్తుంది. అక్కడక్కడ రిపేర్లు కూడా జరుగుతున్నాయి. అయితే తుల్జా భవానీ ఆలయం మహారాష్ట్రలోని తుల్జాపూర్లో ఉన్న ఒక పవిత్రమైన హిందూ దేవాలయం. ఇది శక్తి దేవత తుల్జా భవానీకి అంకితం చేయబడింది. ఈ ఆలయం మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహారాజ్కు అత్యంత పవిత్రమైనదిగా మరియు ఆయనకు ఈ ఆలయంలోని దేవి భవానీ ఆశీర్వాదం లభించిందని నమ్ముతారు. ఆయనకు భవానీదేవి ఒక ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చిందని పురాణాలు, చరిత్ర చెబుతున్నాయి. అతను యుద్ధంలో విజయం సాధించడానికి సహాయపడిన ఖడ్గం ఇది. ఈ ఖడ్గాన్ని భవానీ ఖడ్గం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. మాకు దర్శనము ఒక 3 అవర్స్ పట్టింది. మేము దర్శనం తర్వాత మళ్ళీ తుల్జాపూర్ టు షోలాపూర్, షోలాపూర్ టు సికింద్రాబాద్ వచ్చాము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.